ఇగో వీళ్ళందరూ మా అమ్మమ్మలు నానమ్మలు అన్నమాట. వీళ్ళ నాటుకు పైసలేం తీసుకుంటలేరు మామ, మనిషికో 90 చాలంటారు మరిగా. ఇదంతా దిగవాటే గిర్ రాకున్నది దీన్ని, అందుకే వెనక ముందరికి కొడతాను. మన నీరు లేవు కదా, పుష్కన పోయి అటే అయింది అనుకో కథం అటే అవుతుంది. అందుకే మెల్ల వెనక ముందర కొట్టిపిచ్చేస్తాను కాకతోటి. చాలు పోరి. మనవాడు కాబట్టి ఇంత కష్టపడాల్సి వస్తుంది. కూడా కష్టం చేసి లేదంటూ, లేకపోతే మనవరాలైతే కష్టం చేయపోవు. నా వరక నారేసిండు, మంజాలిండు, మళ్ళీ ఒడ్లు ఎక్కుతాడు. ఇలా కైకిలోలు కుట్టు పెట్టిర్రు, అలా రాలే కైకిలోలు తప్పించారు టైం మీద. తల ఇస్తాను పోయి గిట్ట తల ఇస్తాను నేను. ఏ హలో కాక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగా చేసి అయితే మామ ఇవ్వాలన్నది మన పొలం కాడికి అయితే వెళ్ళిపోవాలి. మరి మన 2 బండ్లు అయితే వెళ్ళిపోయినాయి, పెద్ద బొరుడు చిన్న బొరుడు. దీన్ని పట్టుకొని అయితే మనం పోతున్నాం. ఇప్పుడైతే ఈ గమల తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. నాటు మనది అనమాట. ఇక పట్టుకొని పోతే ఒక పని అయిపోతుంది అనే ఉద్దేశం మీద వెళ్ళిపోతానా. 2 నిమిషాల్లో ఇడికెళ్ళి స్టార్ట్ అవుతాం. మరి ఇడికెళ్ళి రైడ్ తీసుకోవాలి, తోవసక్క ఉండదు. అందుకే నీకు ముందరి కాడిగా చూపెడతాను. మొత్తం ఎత్తేసుడు కథే, ఎత్తేసిడే కనబడుతుంది మన అవుతాను. రూమాలు కట్టినా ఎత్తుకొని అయితే వీకుతానా. అంటే ఇలా థమ్స్అప్లు ఉన్నాయి మా 2, అందుకే ఇట్లా ఎట్లా పట్టుకోవాలి చేతితో కెమెరా పట్టుకున్నంత దమ్మ అయితే అని తలకే మీద వెట్టి పడి తెంగిన. మరిగా మొత్తం చిన్నపాటి చూడిగో ఎట్లుండదో తోవ రాస్తా. ఈ అవ్వ ఈడికెళ్ళి ఇంకా పవన్ గాడును మన సింపుగా రాలేయాలా. మా ఇంకో కాక చేను డ్రైవర్ ఇయ్యాలా మన రోటోవేటర్ బండికి. ఆ కాకను కూడా చూపెడతా నీకు నేను. మీరు చూసిండ్రు దేవరాజ్ అని వెళ్తాం మేము ఆ కాకను. నీకు తెలుసు అనుకుంటా, నేను చూపెడతా గాడి పోయిన తర్వాత. ఈ అవ్వ వీళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయినాయి బండ్లు. ఈ అవ్వ ఈ చెట్ల మీకు ఆడుకుంటూ వరకు ఘోరంగా అవుతాను. మీద చెట్లు దాకా పట్టే మనకు అలవాటు లేని పని తలకాయ మీద పెట్టుకొని పోడు అంత ఘోరంగా అవుతుంది కథ. అక్కడ రింగులో బండి కొడుతాను కనబడుతుందమ్మా. పవన్ గడు చంపేస్తాడు, దగ్గర పోయినాలు మీకు ఇంకా మంచిగా చూపెడతాను. పొల్లు చంపేస్తాడు కాక మెల్లమని ఈ దొయ్యి అప్పటికెప్పటికెళ్ళి చంపుతాడు. మీరు అందరు ముందు చెప్తే మంచిగా ఓటి ఫుల్ బాటిల్ పట్టుకొని వద్దు, మంచికి పెగ్గేతే కథం టకటక నాటవు. తూలుతారట తాతలు, నాతోనే తూలిర్రు ఇద్దరం కలిసి. నిన్న మళ్ళీ ఎప్పుడైనా చూసినావా అని పడితే నిన్ననే కుటుంబం అయితే ఏళ్ళే మీరే పెట్టిలో కుండలు తెచ్చి అయిపోతుంది, తక్కువ ఖర్చులు అయిపోతుంది. ఏం కాదు, ఇప్పుడు తాతలు తాగుకుంటే ఉన్నట్టు చెప్పబడితే. నానమ్మలు ఎట్లా మా ఇంటికనే ఉంటారు కానీ అమ్మమ్మలే ఉండరు అట్లా బాగా అని. అమ్మమ్మలు కూడా అందరు విలువనా. మరి ఎగరితందుకు సరుకేం కావాలి చెప్పరు, అది ముందు తెప్పించి ప్రిపేర్ చేసి పెట్టేద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత సరిపోలే అంటే కొత్త నేను తాగ అమ్మ మందు. నీకు 90 పోద్దా నేను ఉంచుతాట. అప్పటికెళ్ళి నువ్వు మళ్ళీ నోజా బాటిల్ థమ్స్అప్ బాటిల్ అంటావు. ఆ బీఆర్ఓలే మంచిగా ఎత్తారు, మీరంత మంచిగా ఎత్తలేరు. ఇక మన పొలానికి రారా మళ్ళీ పోయి బయటికన్నా కాకుండా పోని ఒక 9 డేస్ అనుకుంటే కమ్మగా నీరు పడుతుంది. మీరు పోకుండా అమ్మా తాతలు నెమ్మడదేరా గట్ట బాధన చేయబడుతుంది పాప. వాళ్ళను ఏం కాదు, నీకో 90 నాకో 90 మాది ఎత్తారు. మళ్ళీ మీరు ఒక్కళ్ళు తాగుతా అంటే దేరు అట్లా బాధ. ఇక వీళ్ళందరూ మా అమ్మమ్మలు నానమ్మలు అన్నమాట. వీళ్ళ నాటుకు పైసలేం తీసుకుంటలేరు మామ, మనిషికో 90 చాలంటారు. మరిగా ఇగో ఈ డబ్బు ఇచ్చినా వెళ్ళిపోతున్నాం. మరిగా ఫస్ట్ అక్కడ గ్లాసెస్ ఉన్నాయి, ఆ గ్లాసులు పట్టుకొని రావాలి. ఎందుకంటే వీళ్ళు థమ్స్అప్ తాగుతారు ఎప్పుడు తెచ్చినాయి, మళ్ళీ వేడిగా అవుతుంది. మరిగా అందుకే తొందరగా డబ్బా పవన్ గానికి ఇచ్చితే వాడు ఆల్రెడీ మోసేస్తాడు. కానీ వాడు దేనితో మోస్తాడు అంటే మన సంచితో మోస్తాడు. మరిగా అట్లా కుదిరితే మనం కూడా రోటోవేటర్ కొట్టే అంత పని ఉంటే కొడదాం, లేకుంటే లేదు. సైకిల్ నాటు పెట్టి పడేస్తారు మొత్తం. తిప్పి కొడితే ఒకదే కూడా కాదురా బాబు, ఉగ్గింతంటే అయింది. పవనాలకి ఇవాళ డ్యూటీ పడ్డది. పవనాలు బజ్జీలు రాలుతానే ఇవ్వాలి. మహారాష్ట్ర ఫ్లవర్ బాయ్ చూసినా ఏమరా, మహారాష్ట్ర ఫ్లవర్ బాయ్ బజ్జీలు రాలుతానంటే సరే అటు మొత్తాన్ని ఇవ్వాలి. రింగ్లందుకు ఇంకోటి పెట్టే వాళ్ళు అట్లా అవుతుంది కదా. ఈ సగం అన్నమే పెట్టేసారు, ఇంకా ఇది కూడా ఉంది పెట్టేది. ఇది ఉంది దాని మీద ఇంకా 3 వేలు, అంటే దాదాపు ఇంకా 2 ఎకరాల కంటే ఎక్కువ కూడా ఉంది మామ. ఇటు సైడ్ సగం అయితే పెట్టేసారు. మరి అటు అవతల కట్ట పోతారు. మరి అటు ముందు స్టార్ట్ చేసుకొని వస్తారట. మరి అమ్మలతోనైతే ముచ్చడి వరకు ఇన్నరుగా మీరు ఎట్లా వచ్చిందో జోరుదారు పెట్టేసినాం అనమాట మామ. మనమైతే ఇక రోటోవేటర్ బండి అయితే దిగుదాం. మరి ఇక రోటోవేటర్ బండి ఎక్కి రోటోవేటర్ నడిపితే మీకైతే అర్థమవుతా అనమాట. మా కాక అయితే నడుపుతాడు, ఇక నేను నడుపుతాం. మా కాకను పక్కకి అయితే ఊసబెడతాం. మరి ఇక అవైల నీళ్ళు ఇదంతా మొన్న దొబ్బింది కదా అక్కని నీళ్ళు గీళ్ళు ఇలా కత్తి వెళ్తే అదే బండి దిగబడుతుంది బస. ఏదో వేస్తటే కనబడుతుంది కదా ఇదంతా నీళ్ళు లవడలు. ఇక మా కాక అయితే కూర్చున్నాడు అనమాట. మా కాక ఇప్పుడు వీడియో తీస్తాడు. 9 ఏలేగా పోతుంది కదా నవ్వుతాడు. మా కాక నవ్వుతాడు, 9 ఏలే కాక నవ్వుతాడు. కాక అట్లున్నది కదా, మంద ఆలేడు కాక. అవ్వ 10 వెనకకు ముందడికి రైరా పోతా, 90 స్పీడ్ పోతా. నాకు కొట్టద్దు నా కాక. అవ్వా
ఇటువంటి పొలంలో 4 వీల్ వేసిన అవసరం లేదు ఇంకా. కొంచెం ఒకటే మోషన్ మీద పట్టుకొని వెళ్ళిపోతాను ఆ బండిని కూడా. ఇగో తర్వాత రోడ్డు పెట్టి ఎట్లా వస్తుందో ఎక్కువ దింపద్దు, ఎక్కువ దింపితే మోషన్ పడుతుంది ఇట్లా. చూసుకుంటే వెళ్ళిపోవాలి. పవన్ గారు మొత్తం మోస్తాడు, పవన్ వాళ్ళ ఎవరిదా మోస్తాడే మొత్తం. ఎట్లు మా డ్రైవరు, మా కొత్త డ్రైవరు నవ్వుతాడు. మామ ఈ పొలాలు అయితే గమ్మతుంటాయి మరిగా. ఎందుకంటే మనం తొందర కొట్టి నాటు పెడతామంటే చెట్టు కాదు, మనం అప్పటిదప్పుడే కొట్టి అప్పటిదప్పుడే నాటు పెట్టేయాలి. ఇప్పుడు కొట్టి పావు గంటలు పెడితేనే మొత్తం ఏమైతే దిగువకుండా గట్టిగా అవుతుంది. అన్ని ఇసుక పొలాలు అనమాట. దీని వల్ల ఇంకోసారి రింగులు తప్పాలి. జండులు కూర్చుంటుంది బండి, గమ్మత్ అనిపిస్తుంది. ఇదంతా దిగవాటే గీర్ రాకున్నది. దీన్ని అందుకే వెనక ముందర కొడతాను. మన నీరు లోవు కదా, పుష్కన పోయి అటే అయింది అనుకో కథం అటే అవుతుంది. అందుకే మెల్ల వెనక ముందర కొట్టిపిచ్చేస్తాను కాకతోటి. నేను కిందికి వెళ్ళి తీయచ్చు, మరి మన కాకకు చక్క తీయరా అనుకో వీడియో బిస్కెట్ అవుతుంది కథ. అవి అట్లా అగ్గో రైట్ చంపేస్తాడు. ఎట్లా పడుతున్నాడు పట్టు ఎట్లా పడుతున్నా నా అక్క బండికి. నా మన దాదాపు మన బండి కొని 1.5 year అవుతుంది మామ. మొన్న నేను ఒక ఈవెంట్ పోయినప్పుడు ఒక ముచ్చట వచ్చి ఉండే, అది ఇప్పుడు చెప్పన్నా చెప్తావు లాస్ట్ వరకు ముచ్చట ఏందో. ఎట్లా తిరుగుతాను చూడు కాస్తాం. మళ్ళీ రివర్స్ వస్తారు ఇక్కడికి పోయి, మళ్ళీ రివర్స్ వస్తారు చూడు. అగో ఇక్కడ ఆపేసాను, ఇదికి వెళ్ళి చంపుకుంటూ వెళ్ళిపోతాడు. ఆజా ఆజా రాజా రాజా ఆజా ఎత్తండి ఇక. చాలు 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 పోరి. అయ్యో ఈ పొడి మట్టిలా పొడి దుక్కులా ఇదే బాధ. ఎటు పోతుందో ఎటు వెళ్తుందో తెలియదు. ఇగో ఇది మన పొలము, ఇగో ఇది మన తాత పొలం ఈయనే ఉంటుంది. చూసినావా ఎంత లేట్గా పెడతారా మేము అందరం. అందరు పెట్టిర్రు, మా పొలాలే ఉన్నాయి. ఫోన్ చేసుకపోవాలి రింగుల మీద ఇంటికి ఇంటికి దిగబడితే తెచ్చినావుగా. మా పవన్ గారు ఇలా బండికి హాలిడే అన్నమాట ఇలా. అందుకే ఇక పొలం పనికి వచ్చిండు వీడు. ఇక రెస్ట్ ఆట పవన్ గారికి ఇలా రెస్ట్ మంచి కొడతారు. అర మరి కొత్త డ్రైవరు 9 తినేదిరా బాబు మాట. అది మంది ఎత్తే మాట తినదు కానీ మంది వేయకుంటే సూపరే అది. అవ్వా ఇవాళ అంటే అయిననే అదే ఇక అయిపోయింది. ఇక బండి పక్కకు నువ్వు కూడా తిని ఇక గాడలు పడతాను ఇలా మాయలుతే రా రింగుల బండి మనది నీళ్ళు ఉండాలి. బాప్ బస్ నేను కూడా కొద్దిసేపు సైడ్ కూర్చొని మళ్ళీ కొద్దిసేపు నడిపి కొద్దిసేపు కిందికి వెళ్ళి తీస్తాం. మరి ఇక మా మహారాష్ట్ర లవర్ బ్యాండ్ ఎట్లుండాలి. లవర్ బాయ్ గారికి ఇలా పూకన పాడేస్తాను. ఇక నారేసర్ అవుతుంది, బండి నడుపుడు అవుతుంది, అన్ని నడుపుడు అవుతుంది. ఆగురా మంచిగా కూర్చోవాలి. అబ్బా ఎత్తెత్తది కావచ్చు గారు అంతా. ఇగో మహారాష్ట్ర లవర్ బాయ్ ఇద్దరం. అక్క ఎక్కిచ్చిండ్రు మెల్లంగా. అబ్బా మెల్లంగా రా, నడుమంతా గంగల పోతుంది. రింగుల బండి అన్నే భయం. లవడల పంచాయతీ అంతా నడమంతా పోతుంది. అక్క
ఎంతైనా పవన్ రింగ్ల బండే చూసినావా? పవన్ కానీ రింగ్ల బండే మంచిగా వస్తుంది కదా మామ. రోడ్డు మీద నడపలేదు పవన్ గానికి చక్క. ఎందుకంటే రోజు ఇది నడిపి ఉంటాడు కదా, మళ్ళీ అది నడిపే వరకు అది రాదు. మట్టి అంతా గుంజుకోపోతావు రా, మధ్యలో పట్టుకొస్తున్నావా? ఇగో మట్టి గుంజుతాడు పిల్లగాడు. అయ్యవ్వా ఇగో ఘోరంగా పోతాండు రైడు. అలవాటైన పానం కదా, రప్ప పోతాండు. మొన్న రీసెంట్గా ఇంకోటి H1 సిరీస్ వచ్చింది చూసినామా? దానికి యువకి ఎందుకు గమ్మత్ అనిపిస్తుందంటే నాకు, దీని మడగర్లు కొంచెం పెద్దగా ఇచ్చిండు, దాని మడగర్లు కొంచెం చిన్నగా ఇచ్చిండు. మాకు అట్లా మడగర్లు చిన్నగా ఇచ్చిన వాళ్ళది ఏమైంది, ఘోరంగా బురద పడుతుంది. నేను విరుసుల బండి మొన్న నడిపినా కదా, షార్ట్ వీడియోలు అలా చూసుంటారు. ఘోరంగా అవుతుంది దానికి, బురద అంతా ఇచ్చి పడేస్తుంది. తెలంగాణ పొక్కల పడి దింగుతాండి ఇటు చూడు. ఏదురు అవ్వ ఇటే ఉన్నదిరా పొక్క, అది నాకు ఇట్లా నడుస్తుంది. ఇట్లా ఇది మనే దాదాపు ఇప్పటికీ 1 ఎకరం మందమైంది వచ్చి నాటు. ఇంకొక 2 ఎకరాల మందం నాటు పెట్టేయాలి. మా నాన్న, మా అమ్మ, ఈడు పవన్ గాడు, మళ్ళీ ఇంకొక కైకిలైనా మా పెద్ద పిల్లలు అందరూ కలిసి అయితే నారైతే మోసేస్తారు. మనం ఇదంతా షూట్ చేస్తాం అన్నమాట. షూట్ కవర్పై చెయ్యి చూడు ఎట్ట తిరుగుతుందో. అగ్గో మెలంగా రావు జంబు. నేనున్నందుకు హైడ్ ఏంది, నేను వచ్చినప్పుడల్లా మంచిగానే పోతాడు. నేను ఎవడు అడిగినా ఏం చెప్తారంటే డైరెక్ట్ మనోడు మూలలేదే రై అని తిప్పుతారట. అవ ఇదేందో మరి. ఇక అవునరా పవను, అట్లా ఎందుకంటారా నిన్ను అందరూ? మరి నీవు ఎందుకురా గందుగా నీవి వాళ్ళకి అందరికీ? పవను రై అట్టగా ఈట వాతది లేతరా, కిందికెళ్ళి పెట్టుకొని వస్తాను తమ్మి. నీళ్ళు ఉంటే జర మంచిగుండు. అరా పవను, నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రా డ్రైవింగ్లో? ఏ డ్రైవింగ్లో? ట్రాక్టర్ డ్రైవింగ్లో నేను అడిగేది, జేసీబీ డ్రైవింగ్లో కాదు. మామూలు జేసీబీ నడపడుతుంది అంట. మరి అత్తారా జేసీబీ పవను? అమ్మా మామూలు మాట్లాడితే లేదు, గుట్టుకున్నది కావచ్చు నోట్లా. రాదా మరి జేసీబీ పవన్ అని ఎందుకంటారు? మామూలుగో ఈ చెవులు ఇయర్ఫోన్స్ రూకిండి చూడవు. మెల్లంగా రా అమ్మా, జంపు పట్టుకోగా కొంచెం మెల్లంగా పట్టుకోపో, రై పట్టుకో, తేడా అవుతుంది అది. వెనకాకు పోగా స్పీడ్ ఉరికినా ఓ తీరు ఉంటుంది, కానీ ఇటు జంబు పట్టుకొని రాగా రై ఉరుకుతాడు. ఓ అయ్యా పవనాలు ఘోరంగా తిప్పుతాండే గిరగిర్రా. ఏయ్ దొరికిత్తాండ్రు ఈ లవర్ బాయ్. ఏమంటా పవన్ అమ్మ తోడు ఆ దిప్పుడు చూడు చేతులు గేర పడతలేదు. ఇక ఇది పొగుడుతాండి నడపత్తలేదు, గేరే ఎత్తలేదు, పొగుడుతాడు చూడు. మంచిగా ఏమన్నా సేపు మంచిగా నడుపుతాడు. అవ్వా ఏం చేస్తాడు అయితే? వాళ్ళ మనవని కోసం ఇంత కష్టపడతాడు, ఒడ్లు చెక్కుతాడు, నారెత్తాడు. అదే మనవరాలైతే సపరేట్గా ఈ 4 ఎకరాల పొలం ఇచ్చి ఊకును. మనవని కోసం ఇంత కష్టపడతాడు. మనవరాలైతే ఇంత బాధ ఉండునా చెప్పు? మనవాడు కాబట్టి ఇంత కష్టపడాల్సి వస్తుంది. కూడా కష్టం చేసి లేదంటూ, లేకపోతే మనవరాలైతే కష్టం చేయపో. నా వరక నారేసిండు, మంజాలిండు, మళ్ళీ ఒడ్లు చెక్కుతాడు. ఇలా కైకిలోలు కుట్టు పెట్టిర్రు, అలా రాలే కైకిలోలు తప్పించారు టైం మీద. అందుకే మేమే చేసుకుంటూ అవుతాండి. నేను వీడియో తీస్తాను అంతే. నేనేం చేస్తాడు ఇగో మా మమ్మీ మోస్తాంది, మా డాడీగో ఒడ్లు ఎక్కుతాడు. పవన్ గాడి వరకు నారేసిండు. ఇంకా ఎవరి కోసం చెప్తాను బాబా? మీ ఇద్దరి కోసం చేస్తారా? మన ఇద్దరి కోసమని మనవని కోసమా? చేస్తలేనే ఇక మనవని కోసం అంత కష్టపడతాను చూడు. మొన్న పుట్టిన కోసమే, లేకపోతేనా ఈ నారు ఈడమైంది, ఆ నారు ఆడిపోయింది, ఇక్కడ అది చేతలే రాజుగాడు నాన్నగాడు పెట్టలేడాను చేస్తాను. తల ఇస్తాను ఇక పోయి గిట్ట గిట్ట తల ఇస్తాను నేను ప్రియకు పోయి అలో ఇస్తాను. మొన్న ఇగో ఇట్లా ఒడ్ల పూండి అయితే మొత్తం గడ్డ అంతా ఎక్కుకోవాలన్నమాట. మా నాన్న ఎక్కుతాను చూసినావు, అక్కడ నుంచి ఇక్కడ రాక. మళ్ళీ ఇటు సైడ్ గండ్లు కూడా పోయినాయి, గండ్లు కూడా మొత్తం వేసేసిండు.
ఈ కొంచెం ఇసుక భూములు కాబట్టి కొంచెం మెత్త తెగుతుంది. గార్డెన్ పెట్టినాడు ఒకసారి ఈ మధ్యలోకి వెళ్ళిపో. ఈ సైడ్ రింగే ఒకసారి నువ్వు చూడరా ఒకసారి సైడ్ రింగు. చేని అవ్వ ఆ రోజు దిగబడడానికి ఈ రోజు కూడా దిగబడతారా అని నువ్వు మంచిగానే ఉన్నావు. దెబ్బ కురికొస్తావా కాక ఒక రౌండ్ దొక్కితే అలా దిగబెట్టావురా నీ అవ్వ నేనన్నందుకు పోతుంది గది వెళ్ళదా కానీ ఆడు ఓడిగా ఒకటేసారి నీళ్ళు పడతాండ పోవాలి. నీళ్ళు ఎట్లు ఉరికొస్తాను చూడు గిట్ట దొక్కుతూనే ఉరికొద్ది కానీ అది లేకుంటే అది ఏడికెళ్ళని వస్తాయి. నువ్వు ఇట్రా రివర్స్ పెట్టి ఇట్రా ఇళ్ళకెళ్ళి గుంజు రారా ఇంకా రాని ఇంకా గుంజు కదా రాదు మా పోతుంది. ఆపరా చాలు ఇడికెళ్ళి గుంజుగా దాన్ని కుదవలుతుంది అటు కొంచెం పట్టు తమ్మి. అవురా పవన్గా నువ్వే పోవని రా దిగుపడతాయి అని అత్తలు ఇప్పుడు వస్తుందా లేదా అంతసేపు నీళ్ళు పడతాయి అంటవా. आप ये शुरू कर सकते हैं वीडियो రింగులు నడిపినాం రోటివేటర్ నడిపినాం కొద్దిసేపు నాటకాడు ఉన్నాం. మా నాన్నని చూపెట్టిన ఈ వీడియోలు అన్నీ అయితే కవర్ చేసిన నేను అనుకుంటాను. మరిగా ఇప్పుడైతే నేను ఇక నా కొడుకు దగ్గరికి పోదామని వెళ్ళిపోతానా. ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ దాదాపు 2 అవుతుంది. మరిగా నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది. ఇక